रागे सदा भगवती मनसा स्मरामि। रागी सदा भगवती वचसा गृह्णामि। रागी सदा भगवती शिरसा नमामि। रागी सदा भगवती शरणं प्रपद्ये। శుభం. కేవల జగన్మాత శక్తి చేత అనేక స్వరూపాలుగా ప్రకటించబడేటువంటి ఈ విశ్వమంతా, అందులో మీ అందరికీ, అదేవిధంగా మనందరిలో ఉన్నటువంటి ఆ కేవల జగన్మాత శక్తికి కూడాను ఆత్మపూర్వకమైనటువంటి ప్రణామాలని అర్పణ చేసుకుంటూ ఇవాళ శ్రీ లలితా త్రిపుర సుందరి పరాభట్టారిక శ్రీ మేరువు అదేవిధంగా ఖడ్గమాల సహితంగా మనము జగన్మాత యొక్క సమగ్ర స్వరూపాన్ని తెలుసుకొని మనం చేసేటువంటి ఏ పూజాధికాలైనా, ఏ అర్చనాధికాలైనా, ఏ ఉపాసనాదులైనా ఇవన్నీ కూడా ఒకే తత్వానికి చెందుతాయని తెలుసుకునేటువంటి తత్వం, జగన్మాత యొక్క శక్తిని, తత్వాన్ని, స్వరూపాన్ని తెలుసుకునే భాగంగా మనము ఈ సత్సంగాన్ని మొదలు పెట్టుకున్నాము. అందులో జగన్మాత లలిత సహస్రనామాల యొక్క ప్రాతిపదికగా మనకి మొదలు పెట్టుకొని జగన్మాత స్వరూపాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. అందుట్లో మొట్టమొదట మనము జగన్మాత యొక్క విశ్వతత్వాన్ని తెలుసుకున్నాము. విశ్వస్వరూపము. సో విశ్వస్వరూపం అంటే మనము మన దేహంతో మనలాగా ఉన్న మనిషిగా కాకుండా అసలు జగన్మాత యొక్క సర్వజ్ఞత, సర్వస్వతంత్రమైనటువంటి ఒక శక్తిని ఒక పరాస్థితిలో ఒక భావస్వరూపంగా వసిన్యాది వాగ్దేవతలు లలితలో సహస్రనామంలో ఎలాగైతే మనకి వర్ణన చేశారో ఆ స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత స్థూల రూపంలోకి వచ్చాము. దాని తర్వాత అవతార ప్రయోజనంలోకి వచ్చాము. లలితా సహస్రనామంలో ఎందుకు అవతారం దాల్చి జగన్మాత యొక్క అవతార స్వరూపం ఏమిటి, అందుట్లో భాగంగా లలితలో ఏ ఏ నామాలలో, ముఖ్యమైనటువంటి నామాలలో జగన్మాత యొక్క స్థూల వర్ణన చేస్తూ ఆ స్థూల వర్ణన అనేది ఒక అవతారముగా ఇక్కడ ఉద్భవించి ఆ ఉద్భవానికి సంబంధించినటువంటి ప్రయోజనం గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. పోయినసారి మనం ఎంతవరకు చెప్పుకున్నామంటే మందస్మిత ప్రభా పూరమజ్జత్ కామేశ మానస. జగన్మాత చిరునవ్వు, మందస్మితము ఆ దరహాస సరోవరంలో కామేశ్వరుడి మనస్సు మొనకలు వేస్తూ ఉంటుంది. ఎవరు ఈ కామేశ్వరుడు? నీ ఆత్మతత్వమైనటువంటి శివత్వము. ఎవరు మందస్మితం చేసేటువంటిది? సర్వ విశ్వంలో కూడా అనేక జీవ స్వరూపాలలో అణువులో కూడా ఉన్నటువంటి జగన్మాత యొక్క తత్వం. దాని తర్వాత అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అవతార ప్రయోజనంలో భాగంగా జగన్మాత యొక్క స్వరూప లక్షణాలను ఇక్కడ వర్ణిస్తూ వచ్చారు వసిన్యాది వాగ్దేవతలు. కాబట్టి జగన్మాత యొక్క చుబుక కాంతికి ఉపమానమే లేదు అని చెప్పారు. దాని తర్వాత మనం అది పోయిన వారం వరకు చెప్పుకున్నాము. కామేశబద్ధమాంగల్య సూత్రకందర శోభిత. కామేశ్వరుడి చేత కట్టబడి మన్మధుణ్ణి బ్రతికించటానికి కారణమయ్యి సౌభాగ్యాభరణమైనటువంటి మంగళసూత్రము తన కంఠమునందు అలంకరించి ఉన్నది జగన్మాత. మనకి చెప్పినటువంటి సంప్రదాయాలన్నీ కూడాను విశ్వతత్వాన్ని, ఆ ప్రకృతి తత్వాన్ని జగన్మాత యొక్క తత్వంగా మనకి ఇవన్నీ ఎక్కడ ఇప్పుడు రాసినవే. ఈ పురాణం, బ్రహ్మాండ పురాణం, వేదకాలం నాటివి ఇవన్నీ. అలా వచ్చేటువంటి సంప్రదాయాలన్నింటినీ కూడాను మనం ఏదో మనకు అర్థం కాలేదని, మనకు అర్థం కాలేదు కాబట్టి ఇవన్నీ అర్థహీనమైనవి అని అనుకోవటము పొరపాటు. ప్రతిదానికి ఒక కారణం అనేది ఉన్నది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే అలా సింపుల్గా తీసి పక్కన పడేస్తూ ఉంటారు. శాస్త్రబద్ధమైనటువంటివి మనకి చెప్పినటువంటివి.
దాని తర్వాత కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత 31వ నామంలో చెప్తారు జగన్మాత భుజాలు కనకాంగదమైనటువంటి కేయూరాలు కలిగినటువంటి తల్లి. అంటే ఇక్కడ స్థూల స్వరూపంగా జగన్మాత యొక్క అసలు అవతారానికి ఒక ప్రయోజనం ఉన్నది, భండాసుర వధ. దానితో ఆ జగన్మాత ఒక విశ్వతత్వమై స్థూల భావంగా మనం ఎదుట మనలాగానే సాక్షాత్కరించినప్పుడు ఎంతో ఉత్కృష్టమైనటువంటి భావన, సాక్షాత్తు కేవల మానవ స్వరూపం కాదది అనేటువంటి భావన అవతారంగా మనం గ్రహించడం కోసం ఇంత జగన్మాతని వైభవోపేతంగా ఇక్కడ వర్ణిస్తూ వచ్చారు. రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత 32వ నామ వెంటనే రత్నముల చేత చెక్కబడినటువంటి బంగారు కంఠాభరణాల్లో ముత్యాలు చెలుస్తూ ఉండగా ధరించినటువంటిది జగన్మాత అని చెప్తూ కూడా హృదయాకాశంలో జగన్మాతని కంఠం అంటే విశుద్ధి చక్రములో ధ్యానించడం. మన యోగ రహస్యాల్లోకి వెళ్తాం అవతార ప్రయోజనాల తర్వాత కొంత ముందుకెళ్ళేప్పుడు యోగ రహస్యాలు లలితలో ఏమున్నాయని చెప్పడానికి వెళతాము ఉపాసనలోకి, అక్కడ ఇంకా ఎక్కువగా చెప్పుకుందాం. కానీ హృదయాకాశంలో ఇక్కడ దీని అర్థం ఏమిటంటే జగన్మాతని ధ్యానించే క్రమంలో కంఠమందు విశుద్ధి చక్రంలో జగన్మాత తత్వాన్ని ఆ ఉపాసనలో సాధనలో భాగంగా చేస్తున్నటువంటి వారు మధ్యమలు అని చెప్తారు. ఇక్కడ మనకి ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఇక్కడ లోలాహ అనేటువంటి దానికి ముఖ్యమైనటువంటి అర్థం ఏంటంటే విషయ సుఖములు ధ్యానించేటువంటి వారు లోలులు అనేటువంటి వారు అధములు. వారు కూడా జగన్మాత పాదాలు పట్టుకున్నారు సాధనా క్రమంలో, ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళి అధమత్వం నుంచి మధ్యమత్వానికి, అక్కడి నుంచి కూడా ఉత్తమత్వానికి కూడా వెళతారు. కేవల ముక్తికై ధ్యానించేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఉత్తములు. ఎందుకంటే ఇంకా దాని తర్వాత ఏది పొందితే ఇంకా పొందవలసింది ఉండదో అది పొందటం అనేది జరిగిపోతుంది. కాబట్టి అక్కడితోటి ఇంకక్కడికి సాక్షాత్తు ఆస్వరూపంగా మారిపోతాం. కాబట్టి అది ఉత్తమత్వముకి సంబంధించినటువంటి కామేశ్వర ప్రేమరత్నమని ప్రతిపణస్థని. కామేశ్వరుడికి తన స్థనరత్నద్వయాన్నిచ్చి ప్రేమరత్నం అనే దాన్ని తీసుకున్నది. ఇది మనకి సూక్ష్మ స్థూల స్వరూపంగా జగన్మాతని ఆరాధిస్తే జగన్మాత మనకి అనుగ్రహించేటువంటి ఫలితంగా దీన్ని మనము భావించవచ్చు. ఎందుకు వలన అంటే జగన్మాత ఎవరిక్కడ? నీ శరీరము, ఇంద్రియములు, అదేవిధంగా మనోబుద్ధి చిత్తహంకారాలు అనబడేటువంటి అంతఃకరణ చతుష్టయములు. అవి దేని వైపు ఆరాధన జరగాలి? ఆత్మ వైపు, శివత్వం వైపు ఆరాధన జరగాలి తప్ప బాహ్యత్వం వైపు కాదు. బాహ్యత్వం వెనకాల ఎంత పడ్డా ఎండమావిలాగా పరిగెట్టిస్తూనే ఉంటుంది. అది ఏదో దొరికినట్టుగా ఉంటుంది, మళ్ళీ దొరకనట్టుగా ఉంటుంది. అది మాయాస్వరూపం. కాబట్టి ఆ ఆత్మతత్వం వైపు తిరిగి భక్తి అనేటువంటి దానితో కొనుక్కోవటం అంటే ఇక్కడ ఏదో వాణిజ్యము వ్యాపారం. ఎందుకంటే అది సహజమైనటువంటి గొప్పదైనటువంటి ప్రాథమిక దశలో ఇచ్చిపుచ్చుకునేటువంటి స్థితి, ద్వైత స్థితి. ఆ ద్వైతం నుంచి కూడా అద్వైత స్థితిలోకి వెళ్ళిపోతారు అన్నమాట. కాబట్టి దాని తర్వాత నాభ్యాలవాల రోమాళిలత ఫలకుచద్వయి, ఎంతో గొప్ప యోగ రహస్యం ఉంది ఇందుట్లో. నాభి నుంచి పైకి ఉండేటువంటి జగన్మాత యొక్క రోమరాజిపై పండినటువంటి 2 ఫలములుగా సూర్యచంద్రాదులు అనబడేటువంటి ఈ పోషకాలుగా జగన్మాత యొక్క విశ్వ మాతృకా చిహ్నములైనటువంటి స్థనములు. కేవల స్థూల భావం ఇక్కడ పనికిరాదనమాట. కాబట్టి ఇందుట్లో గొప్పదైనటువంటి యోగ రహస్యం ఉంది. అది యోగ రహస్యాల్లోకి వెళ్ళినప్పుడు ఇంకా వివరంగా చెప్పుకుందాం. కాబట్టి దీనికి పాదు ఏమిటి? నాభి అంటే మణిపూరక చక్రం. మణిపూరక చక్రం అంటే అగ్నితత్వం, జీవస్థానము. బిడ్డ గర్భంలో శిశువు పెరుగుతూ ఉన్నప్పుడు ఆ 9 నెలల పాటు ఆ శిశువుకి ఆహారం అందేటువంటిది ఆ తల్లి యొక్క నాభి నుంచే మాయ ద్వారా ఆహారం అందుతూ ఉంటుంది. అదే ఆలవాలం జీవుడికి అనేటువంటిది. అదే ప్రకృతి, సంసారము. దాంట్లో నుంచి పుట్టినటువంటి అజ్ఞానాంధకారమున కప్పబడినటువంటి జీవలోకమే రోమాళి మాయా. ఇది మన సౌందర్య లహరిలో వివరంగా చెప్పుకున్నాము. మన్మధుడు ఆ రోమరాజులాగా అందుట్లో అజ్ఞానం అనేది పటాపంచలయ్యేట్టుగా మనం చెప్పుకున్నాము కొంత. కాబట్టి ఇందుట్లో మాయామయుడైనటువంటి జీవి అహంకారంతో కూడినటువంటి లతలాగా విజృంభిస్తూ ఉంటాడు, పాకిపోతూ ఉంటాడు, వ్యాపించిపోతూ ఉంటాడు అజ్ఞానంతో. ఆధారరహితమైందనుకోండి అది పడిపోతుంది. అటువంటి లతని ఉద్ధరించడానికై జ్ఞానక్షీర సహితమైనటువంటి ఫలరూపమైనటువంటి విశ్వపోషణ అనబడేటువంటి జగన్మాత యొక్క స్థనములు. ఇక్కడ స్థనములు అనగానే ఏదో దాని మీద విపరీతమైన విమర్శగా
ఆ దృష్టిగా మనం ఎవరూ కూడా చూడకూడదు. ఎందుకంటే అది కేవలము అసలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేని వాళ్ళు చేసేటువంటి పని అన్నమాట. కాబట్టి అవి అంతేగాని ఒక మామూలు మానవ దేహానికి సంబంధించినటువంటిది కాదు, విశ్వతత్వానికి సంబంధించిన విశ్వదేహానికి సంబంధించినటువంటిది అనేదిగా మనము అర్థం చేసుకోవాలి. సృష్టిలోని సకల జీవరాశుల్ని కూడా ఉద్ధరించడానికి శ్రీ మహారాజ్ఞి అనేటువంటి నామము సార్థకమయ్యేట్టుగా పోషణ నిమిత్తము సూర్యచంద్రాదులే తన స్థయముద్వరముగా కలిగి అమృత క్షీరాలు దార్చినటువంటి మాతృమూర్తి యొక్క పోషణ చిహ్నములుగా మనము భావించవలసి ఉంటుంది. లక్షరోమలత ధారత సమున్నేయ మధ్యమ అన్నారు 35వ నామంలో. దాని తర్వాత నడుము ఉన్నదా లేదా అనేటువంటి సందేహము కలిగి అక్కడ ఉన్నటువంటి నూగారు చేత నడుము కలిగినటువంటిది అన్నట్టుగా ఊహించేటువంటిగా విధంగా సూక్ష్మమైనటువంటి నడుమును కలిగినటువంటిది. నడుము అంటే మనుషులు లేకపోతే జంతువుల నడుము, సజాతీయ భేదం విజాతీయ భేదాలని మాయాస్వరూపాలు ఉంటాయి. మనము ఏ వస్తువును చూసినా మన మానవ జాతికి అన్వయించుకుంటాం, అదే సునకాలు సునక జాతికి అన్వయించుకుంటాయి. అవే పక్షులు వేరే పక్షులతో మాట్లాడితే మనల్ని పట్టించుకొని కూడా పట్టించుకోపోతుంటే వీళ్ళంతా వేస్ట్ గాళ్ళు అనుకుంటూ ఉంటుంది, ఉదాహరణ చెప్పాలి అంటే. కాబట్టి సమస్తంలో కూడా వ్యాపించినటువంటి తల్లి ఈ సజాతీయ విజాతీయ భేదాలు లేవు, జీవము అంతే. ఆ జీవానికి ఎటువంటి ఉపాధి అయినా పొంది ఉండవచ్చు ఆ జీవము. అందుకే పశుపక్షాదుల్లో కూడా జగన్మాత తత్వాన్ని ఇటువంటి భావన కలిగినప్పుడు చూడగలుగుతాము, దర్శించగలుగుతాము. కాబట్టి మాయ చేత కప్పబడినటువంటి జీవరాశికి ఆధారమై మాయాతీతమైనది అంటూ ఊహించబడేటువంటి విధంగా ఉండేటువంటి జగన్మాత ఇక్కడ స్తనభారదళన్ మధ్య పట్టబంధవళిత్రయ. స్తనభారం చేత నడుము వంగిపోతుందేమో అనేటువంటి విధంగా దృఢత్వానికై బంగారు వడ్డాణం చేత 3 చుట్లు చుట్టబడినటువంటి జగన్మాత యొక్క నడుము యొక్క సౌందర్యము అని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ మరొక మారి చెప్తున్నారు, జగన్మాత ఒక స్త్రీ శరీరమో పురుష శరీరమో ఒక జీవ శరీరమో కాదు, వీటన్నిటికీ ఆలవాలమై ఒక అదృశ్య రూపంలో ఒక సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఒక విశ్వ శరీరము. ఆ శరీరం నుంచి అనేకమైనటువంటి ఉపాధులతోటి జీవరాశులు పుట్టుకొచ్చినాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ కాలమును భరించేటువంటి కాలరూపిణి, ఈ భూత భవిష్యత్ వర్తమానాలు కూడా ఈ త్రివలయాలు ఏవైతే 3గా కట్టబడి ఉన్నటువంటిది. అందుకే వివాహంలో కూడా ఒక 3 పేటలతో చేసినటువంటి ఒక తాడుని కట్టడం జరుగుతూ ఉంటుంది అనమాట. అరుణ అరుణ వస్త్రభాస్వత్ కటీ తటీ అంటే కెంజాయతోటి ధగధగలాడేటువంటి పట్టు చీరె ఆ జగన్మాత కట్టినటువంటి కటి ప్రదేశానిలో ప్రకాశమానంగా ఉన్నది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. రత్నకింకిణికారమ్య రసనాధామభూషిత, రత్నమయాలైనటువంటి చిరుగంటల చేత రమ్యమైనటువంటి మొలనూలు చేత అలంకరించబడినది, నాదమయమైనటువంటి ఓంకారాత్మక సూత్రం అది తప్ప ఏదో ఈ మామూలుగా మానవులు ధరించేటువంటివి కావవి. అటువంటి ఓంకారాత్మక సూత్రము అనేటువంటిది ధరించినటువంటిది అనేటువంటిది. కామే సజ్ఞాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత, జగన్మాత యొక్క ఊరువులలోని సొగసు చెలిమి మెత్తని మైమరుపు కలిగినటువంటి కామేశ్వరుడికే తెలుసు. అంటే జీవతత్వము ఆత్మతత్వము అనేటువంటి అనుసంధానం కోసం చెప్పబడేటువంటిది. శివత్వము శక్తితత్వము కూడా 2 అనుసంధానం. మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత, జగన్మాత యొక్క మోకాళ్ళు మాణిక్యాలతో 2 చెక్కినటువంటి 2 కిరీటాలతో శోభిల్లుతూ ఉన్నట్టుగా ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే వైభవాత్మకంగా చెప్పినప్పుడు భావం అనేటువంటి దాంట్లో భక్తి అనేటువంటిది మనకి ప్రవేశిస్తుంది. ఉదాహరణకి ఎవరన్నా ఒక వివిఐపి వచ్చాడు అనుకుందాము, ఒకసారి అందరూ లేచి నుంచుంటారు, మామూలు మనిషే కావచ్చు అక్కడ, కానీ అక్కడ భావంలో మనకంటే గొప్ప వ్యక్తి వస్తున్నాడు, అతని పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలి. అంటే ఇక్కడ జగన్మాత పట్ల భక్తిని మనము పొందేటప్పుడు అక్కడ జగన్మాత యొక్క ఉత్కృష్టమైనటువంటి భావనని ఇక్కడ అవతార ప్రయోజనంలో తీసుకొని వచ్చారు ఈ నామాలలోకి వచ్చేసరికి. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగిక. ఇంద్ర అంటే మోక్షము, గోప అంటే రక్షించేటువంటిది, స్మర అంటే చింతింపబడేటువంటిది, జంఘిక అంటే పుట్టేటువంటిది. కాబట్టి మోక్షం ఇచ్చి రక్షించేటువంటి తల్లి అనేటువంటి నామంగా అర్థం చేసుకోవాలి. కూర్మ పృష్ఠ జైష్ణు ప్రపదాన్విత, అమ్మ యొక్క
కాళ్ళ మీద ప్రపదములు అంటే మన పాదం ఉంటుంది కదా, పాదము పై భాగం ఇలా 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 కొంచెం ఉబ్బుగా ఉంటుంది కదా, అది అనమాట. అవి ఆ ప్రపదములు తాబేటి చిప్పలని కూడా ధిక్కరించేటువంటి, తాబేలు చిప్ప ఎలా ఉంటుంది వీపు అలా ఉంటుంది అనమాట. వాటిని కూడా ధిక్కరిస్తూ కూడాను 14 భువనాలని భరించగలిగినటువంటి కూర్మతత్వముగా జగన్మాత ఇదంతా కూడా నిర్వహిస్తూ ఉన్నది అనేటువంటిదిగా చెప్పబడింది. నఖధీదితి సంచన్న నమజ్జన తమోగుణ. జగన్మాత పాదాలకి నమస్కరించేటువంటి వారి హృదయాలలోని అజ్ఞానాంధకారాన్ని పారద్రోలగలిగినటువంటి వెలుగు జగన్మాత యొక్క కాలి వేళ్ల గోళ్ల నుంచి కూడాను ప్రకాశిస్తూ ఉన్నాయి అని చెప్తున్నారు. పదద్వయ ప్రభాజాల ఇవన్నీ ఏం చేస్తున్నది, ఇవన్నీ దీని చివరికి ఇటువంటి గొప్ప ఉత్కృష్టత ఏం చేయబోతున్నది అనేది మనకి రాబోతున్న నామంలో చెప్తూ ఉంటారు ఇక్కడ వసిన్యాది వాగ్దేవత. ఎటువంటి సైన్యాన్ని కలిగి మనలో ఉన్నటువంటి శత్రుగణాలైనటువంటి భండపుత్రుల్ని, విషుక్రుణ్ణి, విషంగుణ్ణి ఎటువంటి అంశాలుగా తాను మారి ఒకరే జగన్మాత ఒకరే ఎటువంటి అంశాలుగా తాను మారి వీటిని సంహరించింది. ఏ రకంగా మనము ఆ తత్వాన్ని మనలో నింపుకొని, జగన్మాత తత్వాన్ని మనలో నింపుకొని, మనలో ఉన్నటువంటి భండత్వాన్ని, విషుక్రాన్ని, విషుగుణ్ణి, భండపుత్రులైనటువంటి ఇంద్రియాదులని ఎలా నాశనం చేయాలి అనేటువంటిది ఆ జగన్మాత తత్వంగా తెలుసుకోవటం అన్నమాట ఇదంతా కూడా. కాబట్టి ఆ పదద్వయ ప్రభాజాల, దాని తర్వాత పరాకృత సరోరుహ అన్నారు. ఆ తర్వాత నామంలో జగన్మాత చరణాలు కమలముల యొక్క కాంతులను కూడా ధిక్కరిస్తూ ఉన్నాయి అని చెప్తూ కూడా. తర్వాత లక్ష్మీ సరస్వతులకి తల్లి పద్మాలయ అంటారు. అందుకే సింజానమణి మంజీరమండిత శ్రీ పదాంబుజ. జగన్మాత యొక్క పాదపద్మాలు శబ్దం చేస్తూ ఉన్నటువంటి, రవళులు చేస్తూ ఉన్నటువంటి కాలి అందెల చేత అలంకరించబడి ఉన్నది. వేదధ్వనులే ఆ రవళులు అనేటువంటిది, సత్యధ్వనులే ఆ రవళులు. నీకు ఎప్పుడన్నా సరే ఒక్కసారి ప్రశాంతంగా నీకు నువ్వు కూర్చొని ఎప్పుడన్నా నేనెవరు అనేటువంటిది మనస్సులో విచారణ చేశామా? నేను కానిదంతా విచారణ చేసేస్తూ ఉంటాను. మళ్ళీ నాకు ఏం లభించలేదని బాధపడిపోతుంది. అసలు నేనెవరో తెలుసుకుంటేగా నాకేం లభించాలో లభించకూడదో తెలిసేది మనకి. అబ్బే అది తెలియదు మనకి. మనం ఏం చేసేస్తామో మనది కాందంతా దాని వెనకాల పరిగెడతాం. అసలు మనకి ఏం కావాలో మనకి తెలియదు. ఏదో కావాలనుకుంటాం, సరే ఇచ్చారు, వచ్చింది, లేక సంపాదించుకున్నావు, నువ్వే ఆగావు అక్కడికి. కాబట్టి నువ్వెవరో నువ్వు తెలుసుకోలేక, నీకు నిజంగా ఏం కావాలో తెలుసుకోలేక అటు ఇటు పరిగెడుతున్నావు. వచ్చిన తర్వాత ఇది కాదు నాకు ఇంకా కావాలి అని మళ్ళీ. కాబట్టి నీవెవరో నీవు తెలుసుకోలేని స్థితిలో మనము ఈ అన్వేషణ కొనసాగించినందువల్ల ప్రయోజనం లేదు. అదే బాహ్యత్వం అంటే. అంతరంగ అన్వేషణ ప్రారంభించాలి. ఎందువల్ల నాకు ఏదో కష్టంగా అనిపిస్తుంది, ఎందువల్ల నాకు దుఃఖంగా అనిపిస్తుంది, ఎందువల్ల సంతోషం అనిపిస్తుంది, కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవటం లేదు అనేటువంటి. కాబట్టి ఇక్కడ వేదము అనేటువంటి సత్య ప్రామాణికమైనటువంటి అటువంటి అందెల రవళుల చేత జగన్మాత పాదాలు నడుస్తూ అలా పాదం ఇట్లా వేస్తూ ఉంటే ఆ సత్య ధ్వనులు ప్రతిఫలిస్తూ ఉన్నాయి అని చెప్తున్నారు. మరాళి మందగమన, మెల్లి మెల్లిగా మరాళ గమనముతో హంసనడక వలె ముందుకు సాగుతూ ఉన్నది జగన్మాత. సత్వగుణ స్వభావురాలు, సత్వగుణ స్వభావత్వాన్ని ఇక్కడ స్థూల స్వరూపంగా జగన్మాతకి అక్కడ వసిన్యాది వాగ్దేవతలు ప్రస్తుతించటం వలన అక్కడ మరాళ గమనంతో ముందుకు సాగుతూ ఉన్నది. మెల్లిగా ఎక్కడికి పరిగెత్తటం కానీ, మనం పరిగెత్తుతూ ఉంటాం కదా, అక్కడ ఉండి చేసేదేం లేదు. ఏదో పరిగెత్తి ఏదో మనం ఏదో హడావిడి చేసి నేను కనుక చాలా హడావిడిగా ఉందండి నాకు పనులని చెప్పుకున్నట్టుగా ఉండదు. సత్వగుణ స్వభావురాలు, రాజస తామసాదుల్లాగా తీవ్రగతి కలిగినటువంటిది కాదు. చక్కగా మెల్లిగా నింపాదిగా చేస్తుంది. మనం నింపాదిగా చేయకపోగా ఎవరైనా నింపాదిగా చేస్తే ఏమిటది ఎట్లా మెల్లిమెల్లిగా అడుగు చేస్తున్నావు, పరిగెత్తు, అటు పరిగెత్తి ఇటు పరిగెత్తు, జనాలు కూడా పరిగెత్తిచ్చేస్తుంది. మహాలావణ్య సేవధి అన్నారు. అందాల రాశి సర్వారుణ అన్నారు. జగన్మాత ధరించిన అందాల రాశి మహాలావణ్య సేవధి అంటే సర్వారుణ, అనవద్యాంగి అనే నామాలు వస్తాయి. అంటే జగన్మాత యొక్క ధరించినటువంటి వస్త్రము, గంధము, మాణిక్యాభరణాలు, మందార కుసుమాలన్నీ కూడా అరుణకాంతి వంతాలే, అరుణకాంతితో కూడినటువంటివే. అంటే మనకి ఇక్కడ విమర్శాంశ అనేది ఎప్పుడు కూడా అరుణంతో, ఎరుపు రంగుతోటి వర్ణించబడుతుంది. అరుణాంకరుణ తరంగితాక్షేంద్రత పాశాంకుశ పుష్పవాణ చేప. ఇదాక విన్నాం కదా శ్లోకాన్ని. లోకాలన్నిటినంతా కూడా వ్యాపించినటువంటిది ఈ అరుణ తేజస్సే. విమర్శ స్వరూపిణి, విమర్శతత్వం కాబట్టి, ప్రకాశతత్వం శివుడిది కాబట్టి ధవళ వర్ణం అని సంకేతించబడుతుంటుంది. అనవద్యాంగి, జగన్మాత యొక్క ఈ విశ్వ అవయవాలన్నీ, అవయవం అంటే ఏదో విశ్వంలో ఒక చోట ఒక 4 గోడల మధ్యలో ఒక 6 అడుగుల స్వరూపం కాదు. సమస్త విశ్వము జగన్మాతే.
ఈ విశ్వంలో జగన్మాత యొక్క అవయవములు అంటే ఏమిటి? చెట్లు, పుట్టలు, నీవు, నేను కూడా అందరం కూడా జగన్మాత యొక్క అవయవ స్వరూపములే. కాబట్టి ఇవి సుందరాలు, దోషరహితాలు. మనం ఆపాదించుకుంటాం మన మనస్సుకు దోషాలు, తప్పితే ఎప్పుడు కూడా దోషరహితంగానే ఉన్నది. సర్వాభరణ భూషిత, శిరోభూషణం నుంచి కూడా కాలి మెట్టెల వరకు కూడా 44 ఆభరణాలు ధరించింది. సౌందర్యలహరిలోను మనం సౌందర్యలహరిలో కూడా చెప్పుకున్నాం ఏమిటా 44 ఆభరణాలని మనం గుర్తున్నట్టు. అంటే నిండుగా ఉన్నటువంటిది జగన్మాత. సమస్త అచర జగత్తుని భరించేటువంటిది జగన్మాత. శివకామేశ్వరాంకస్థ, జగన్మాత మంగళకరుడైనటువంటి కామేశ్వరుడి అంకము పైన స్థితమై ఉన్నది, ఆసీనురాలై ఉన్నది. దీన్ని మనము దీంట్లో చెప్పుకున్నాము, మళ్ళీ చెప్పుకుందాము. ఎప్పుడంటే పంచబ్రహ్మాసన స్థితాలో మనకి సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహాదులు అనేటువంటి పంచకృత్యాలు చేసేటువంటి పంచబ్రహ్మలకి ఆదేశాలు జారీ చేస్తూ ఈ జగన్మాత ఈ మంచానికి 4 కోళ్లుగా, సింహాసనానికి 4 కోళ్లుగా ఈ బ్రహ్మ, విష్ణు, రుద్రులు, అదేవిధంగా ఈశ్వరుడు తిరోధానానికి ఈశ్వరుడు ఉండగా, సదాశివుడు అనేటువంటి వాడు మంచము పైన పలకగా ఉండగా ఆ మంచము మీద ఆసీనురాలే, ఆ సింహాసనం మీద ఆసీనురాలే ఉన్నది సదాశివుడు అనుగ్రహద అనేటువంటి. కాబట్టి ఇక్కడ ఆ నామంతో కలుసిన శివ కామేశ్వరాంకస్థ, మంగళకరుడైనటువంటి కామేశ్వరుడి యొక్క అంకము పైన కూర్చుని స్థితమై ఉన్నది. శివ, కామ, ఈశ్వర ఈ 3 శబ్దాలు కూడా ప్రజ్ఞానము తెలుపుతుంది. 3 కలిపితే ప్రజ్ఞానం అంటే మనకున్నది జ్ఞానమే, అన్ని విషయాలు తెలుసు. ప్రజ్ఞానం అంటే అనుభవంలో ఉండవు, ఊహలో పెట్టుకుంటామంతే. ఊహలో పెట్టుకొని ఓహో ఇది అట్లాగా, ఇది ఇట్లాగా అనుకుంటాం. ఎవరో ఏదో వస్తువు చూపించి అదేదో తీయగా ఉంటుంది అంటే అది మనం అనుభవించకుండానే తీపిదనం అంతకుముందు ఇంకొక వస్తువు ద్వారా ఎలా లభించిందో అలా ఉంటుందేమో అనుకుంటాం. కానీ ఆ తీపిదనంలో ఈ తీపిదనంలో తేడా ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ అసలు ప్రజ్ఞానం అంటే అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము. జగన్మాత దర్శనం అయింది అంటే అది అనుభవము. జగన్మాత దర్శనం ఒకవేళ అయినా మంత్రజపాన్ని మనం చక్కగా అనుష్ఠానం చేశాము, లేకపోతే మంత్రజపం నేను ఇన్ని లక్షలు చేశాను, లేకపోతే జగన్మాత దర్శనం నాకు రాత్రి అజ్ఞాచక్రం నుంచి ఏదో వెలుగొచ్చిందండి అంటే మంచిది, సంతోషం. అది జగన్మాత దర్శనము. అది జగన్మాత దర్శనం అయితే ఇంకా నీకు మరుసటి క్షణం నుంచి కూడా నీకు కష్టం ఉండకూడదు. జగన్మాత దర్శనం అయిందని చెప్పి మళ్ళీ మరుసటి క్షణం కష్టం కలిగిందంటే మనం జగన్మాతను అవమానం చేస్తూ ఉన్నాం. అక్కడ తెలుసుకోవాలి మనం ఏమిటి ఇంకా కష్టం అనే భావన ఎందుకున్నది, ఓహో ఇంకా ఏదో సాధన లోపం ఉన్నది, ఆ జగన్మాత తత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాల్సి ఉన్నది అనేటువంటిది ప్రజ్ఞాన స్వరూపాన్ని శివ, కామ, ఈశ్వర అనేటువంటి ఈ 3 శబ్దాలు కూడా మనకి తెలుపుతాయి. లలితా త్రిపుర సుందరి పరాభట్టారిక జ్ఞాననిష్ఠుతురాలైనటువంటి జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత తెలుసుకునేటువంటి వాడు, తెలుసుకోదగినది, తెలుసుకోబడుట, ఇవన్నీ కూడా జ్ఞాన, జ్ఞేయ, జ్ఞాతములు 3 కూడా ఆమె, నువ్వు నేను కాదు. కాబట్టి జగన్మాత ఈ నిజానికి స్థూల సూక్ష్మ రూపాలకి అతీతురాలైనటువంటిది. కాబట్టి శివ, కామ, ఈశ్వర రూపమైనటువంటి ప్రజ్ఞానము యొక్క ఒడిలో ఉన్నటువంటిది జగన్మాత అనేటువంటిది మనము ఇక్కడ జ్ఞానపూర్వకంగా అర్థం చేసుకోవాల్సినటువంటిది మనకి మాట్లాడు. లోకాలను సృష్టించదలిచినటువంటి శివుడే కామశబ్ద వాచ్యుడు. కామం అంటే సంకల్పము, సంకల్పం అంటే కోరిక. ఆ సంకల్పము ఉన్నటువంటి వాడు. ఎందుకు సోకామయత అని చెప్పారు. శివ అని ఒక నామం. శివుడి యొక్క ఇచ్ఛారూపమే లలిత, ఇచ్ఛ యొక్క రూపమే లలిత. ఇచ్ఛ యొక్క రూపమైనటువంటి శక్తికి శివుడు ఆధారం. అక్కడ శివుడు లేకపోతే ఇక్కడ శక్తి ప్రకటనం కాజాలదు. శక్తి లేని శివుడు అవ్యక్తుడే. కాబట్టి శక్తి లేని శివుడు అవ్యక్తుడైతే శివుడు లేనటువంటి శక్తి అప్రకటితంగా ఉంటుంది. కాబట్టి అందుకని ఇచ్ఛ అనేటువంటిది కలగాలి అంటే ఇక్కడ ప్రకృతి తత్వం ఉండాలి. దానికి ఆధారం ఎవరు? శివుడు. అందుకని శివ అనేటువంటి నామంలో జగన్మాతే ఉన్నది. అక్కడ ఒకరే. అది దాన్ని ఏమంటాము మనము, ఉదాహరణకి నువ్వు ఒక ఆఫీస్లో, ఒక కార్యాలయంలో నువ్వు ఏదన్నా మేనేజర్గా పనిచేస్తున్నావు, కార్యాధికారిగా పనిచేస్తున్నావు. కుర్చీలో కూర్చున్నప్పుడు కార్యాధికారి అంటారు. పేరు పెట్టి చూస్తే పేరు ఏదో ఉంటుంది మనకి. ఈ 2 కూడా ఒకటే. అక్కడ కార్యనిర్వహణ అనేటువంటి చేసేటువంటిది
అక్కడ ఆ తత్వం అనేది లేకపోతే చేసేటువంటి అవకాశమే, ప్రకటించబడేటువంటి నీవే ఉండవు అక్కడ అనేటువంటిది. కాబట్టి ఆ ఇచ్ఛ యొక్క రూపమైనటువంటి శక్తికి శివుడే ఆధారం. శివుడికి శక్తికి భేదం లేదు. ఆత్మతత్వం అనేది మనలో లేకపోతే ఈ శక్తితత్వమైనటువంటి ఈ ఉపాధి, ఈ మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలు, ఈ ఇంద్రియాల యొక్క చలనమే ఉండవు. కానీ ఈ ఇంద్రియాలు, ఈ ఉపాధి, మనస్సు, బుద్ధులే లేకపోతే శివుణ్ణి మనం గ్రహించగలిగేటువంటి అవకాశము ఉంది. ఉన్నది అక్కడ ఒకే తత్వము. దీన్ని ద్వైతంగా మనము జ్ఞానాన్ని అనుభవంగా పొందే క్రమంలో, కర్మరాహిత్య క్రమంలో మనము రెండుగా చూస్తూ ఉన్నాము. ఆ రెండు ఏకం చేయటమే జీవుడి యొక్క లక్ష్యం. ఈ రెండు ఏకం చేసే క్రమంలో పొందేటువంటి సత్చిత్త ఆనందం కోసమే మనం వెతుకుతూ ఉన్నాము. అది ఇక్కడ దొరుకుతుందేమో, అక్కడ దొరుకుతుందేమో అని అజ్ఞాన వశులమైపోయి, కర్మబంధిత వశములైపోయి అన్నిటి వెనకాల పరిగెత్తుతూ ఉన్నాము. ఏది ఎంత దొరికినా సరిపోవటం లేదు. ఎందుకు? నిజమైనటువంటి శివత్వం కాదది. అజ్ఞాన వశంచేత శివత్వం అని భ్రమపడి దీని నుంచి నేను ఆనందం పొందుతున్నాను అనేటువంటి భ్రమలో అన్నిటి వెనకాల పరిగెత్తుతున్నాం. అది పొందిన తర్వాత వచ్చే ఇది కాదు. భ్రమ కూడా అలాగే ఉంటుంది. మనకు కలిగేటువంటి తీవ్రమైనటువంటి భక్తి జాలంతో జగన్మాత దర్శనమిచ్చినట్టుగా భావన కలుగుతుంది. అది మంచి భక్తి చేతనే. దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకు? ఒకటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏమిటి? జగన్మాత దర్శనం అయితే నీకు ఇంకే కష్టం లేదు. అయినా కష్టం గోచరించింది అనుకుందాము, అప్పుడు ఇంకా నేను చేయవలసింది ఉన్నది అని తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత శివ అని చెప్పి స్వాధీన వల్లభ అని చెప్పారు. శివుడు జగన్మాతకి స్వాధీనుడు. ఆత్మ ఎప్పుడు కూడాను, ఈ దేహము ఎప్పుడూ ఉన్నది. ఈ దేహాన్ని వదిలిపెట్టేం, ఆత్మ పోదు. దేహం జడమైపోతుంది అంతే. ఉన్న ఆత్మ అక్కడే ఉంటుంది. కాకపోతే ఉపాధి లేనందువలన ఇంకా చలనం ఉండదు దీనికి. కాబట్టి ఆత్మ ఎప్పుడూ కూడాను ఈ ఉపాధికి స్వాధీనుడే. నువ్వు దాని ఆ స్వాధీనత్వాన్ని నువ్వు పట్టుకొని కూర్చోవాలి అనేటువంటిది. సుమేరు మధ్య శృంగస్థ, సుమేరు రెండు నామాలుగా చెప్తారు. సుమేరు శృంగ మధ్యస్థ, సుమేరు మధ్య శృంగస్థ. ఇలా రెండు రకాలు ఉంటాయి. జనరల్గా మనం సుమేరు శృంగ మధ్యస్థ, రెండు శృంగముల మధ్యలో ఉన్నట్టు మేరు పర్వతం అందుండేటువంటి శృంగములు ఎందు, ఆ శృంగములలో 4వ శృంగం అనేటువంటిది జగన్మాతకి వాసం. బ్రహ్మ విష్ణు రుద్రులు అనేటువంటిది మేరు శృంగాల్లో 3 శృంగాలైతే వాటి మధ్యలో ఉండేటువంటి శిఖరమే జగన్మాత యొక్క నివాస స్థానము. అది లోకాలకి అలోకాలకి కూడా అతీతమైనటువంటిది అని మనకి చెప్పబడుతుంటుంది. శ్రీమన్నగరనాయిక 56. జగన్మాత శ్రీ విద్య అనబడేటువంటి గొప్పదైనటువంటి నగరానికి నాయకురాలు. శ్రీచక్ర నాయిక జగన్మాత. బ్రహ్మాండాలకి శ్రీ విద్యకి కూడా శ్రీ యంత్రమే సూచకము. ఈ రెండిటికి కూడాను అధిష్టానము జగన్మాత అనేటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. చింతామణి గృహాంతస్థ, చింతామణుల చేత పొదగబడినటువంటి గృహము మధ్యములో ఉంటుంది. చింతామణులు అంటే వాంఛితార్థాలను వసిగేటువంటివి. కాబట్టి అటువంటి వాంఛితార్థాలని జగన్మాత పట్ల భక్తి కలిగినటువంటి వారి ఆ వాంఛితార్థాలు జగన్మాత అనుగ్రహిస్తుంది. పంచబ్రహ్మాసన స్థిత, పంచబ్రహ్మలైనటువంటి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులకి మించినటువంటి వారికి ఆదేశాలు జారీ చేసి ఈ సృష్టి స్థితి సంహార తిరోధానాదులన్నిటినీ కూడాను ఈ విశ్వ వ్యాపారంగా నడిపించేటువంటి శక్తి మహారాజ్ఞి జగన్మాత అనేటువంటిది ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీచక్రంలో ఉండేటువంటి పంచకోణాలే ఈ పంచబ్రహ్మలు. బ్రహ్మ జాతక ఇది కొన్నిటువంటి జాతక గమనించండి. శ్రీయంత్రంలో మనకి 5 కోణాలు, 4 కోణాలు శక్తి చక్రాలు అయితే 5 కోణాలు శివచక్రాలుగా మనకు చెప్పబడుతూ ఉంటుంది. ఈ పంచకోణాలు ఏవైతే ఇక్కడ చెప్తున్నారో ఈ పంచకోణాలు కూడాను పంచబ్రహ్మాసన స్థితిగా పంచబ్రహ్మలు వీళ్ళే. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి, ఈశ్వర స్థితి, సదాశివ రూపాలకు పైన చిక్కళా స్వరూపంగా మహాపద్మాటవీ సంస్థ షట్చక్రములే కాకుండా అనేకమైనటువంటి వేల నాడులు మహాపద్మములు వీటన్నిటినీ కూడా అధిష్ఠించినటువంటి లలితని ధ్యానించవలసి ఉంటుంది. శ్రీ విద్యలో ఉండేటువంటి కొన్ని మంత్రాలు కూడా మనం ఉత్తరోత్తర సహస్రనామాల శ్రీ విద్యలోకి వెళ్ళి సమన్వయం చేసుకుంటున్నప్పుడు కొన్ని మనము జ్ఞానపూర్వకంగా ప్రవచనపూర్వకంగా చెప్పుకుందాం, ఉపదేశపూర్వకంగా కాకుండా కూడా. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాం, అక్కడ
మహాపద్మాలు ఈ శరీరం అనేటువంటి గొప్పదైనటువంటి క్షేత్రంలో అధిష్టానమై ఉన్నటువంటిది జగన్మాతే. అటువంటి లలితని ధ్యానించాలి. ఆ ధ్యానం ఎలా ఉంటుందో అక్కడ చెప్పుకుందాం. ఎంతగాదు అరుణోపనిషత్తులో చెప్తారు, అండి భవజమాహు కదంబ వనవాసిని అని చెప్తారు. ఇంకా వివరంగా ముందు ముందు శ్రీయంత్రంలోకి వెళ్ళినప్పుడు ఈ నామాలతోటి ఒకసారి సమన్వయం చేసుకుంటాం. చింతామణి గృహము, దాని చుట్టూ కూడా కదంబ వనము, అక్కడ జగన్మాత ఉంటూ ఉన్నది. వెలుగుకి చీకటికి అతీతమైనటువంటి స్థానం అది అనేటువంటిది చెప్పబడుతుంది. సుధాసాగర మధ్యస్థ, ఇవన్నీ ఎక్కడున్నాయి? సుధాసాగరంలో ఉన్నాయని చెప్తున్నారు. పునర్జన్మ లేనటువంటి అమృతత్వము జగన్మాత ప్రసాదిస్తుంది. మోక్షానికి కర్మ ఉపాసనలు కూడా పరంపర సాధనాలుగా మనకి అందించబడినాయి. జ్ఞానమే చిట్టు చివరికి వీటి నుంచి కలిగినటువంటి అద్వైత అనుభవ జ్ఞానమే మనకి సాక్షాత్ సాధనమై కూర్చుంటుంది. కాబట్టి జగన్మాత ఈ అటువంటి గొప్పదైనటువంటి సుధా సాగరంలో ఉండేటువంటి తల్లి అని చెప్తుంది. కామాక్షి, కామాక్షి కామదాయిని. శివుడే జగన్మాత యొక్క కన్నులు. ఆమె కన్నులు చాలా కరుణారసాద్రమైనటువంటి, కోరిన కోర్కెలను ఇవ్వగలిగేటువంటి, కామేశ్వరుడితో కలిసి ఉన్నందువలన మోక్షాన్ని ఇస్తూ ఉంటుంది. కామదాయిని అంటే ఇచ్చని ప్రసాదించేటువంటిది. దేవర్షిగణ సంఘాత స్థూయమానాత్మ వైభవ. బ్రహ్మాది దేవతలు, వశిష్ఠాది ఋషులు, నారదాది దేవర్షులు వీరి చేత కీర్తించబడేటువంటి ఆత్మ వైభవాన్ని కలిగి ఉన్నటువంటిది జగన్మాత అనేటువంటి అమ్మ యొక్క సమగ్ర స్వరూపం, స్థూల స్వరూపాన్ని ఒక అవతార వ్యక్తి ఏం చేయబోతున్నది? ఇంత గొప్ప వైభవాన్ని కలిగినటువంటి తల్లి. అక్కడికి వెళుతూ ఉంటాం మెల్లిగాని. జగన్మాతే పరతత్వము. భండాసుర వధ కోసము ఆమెను ఈ సమూహం అంతా కీర్తిస్తూ వస్తున్నారు. ఇప్పటిదాకా మనం పోయినసారి సత్సంగంలో చెప్పుకున్నాం కదా, వీళ్ళంతా జగన్మాతని కీర్తిస్తున్నారు. ఇంకా భండు పుట్టుకొచ్చాడు, మనం దాని అవతార క్రమణిక చెప్పుకున్నాము గుర్తున్నంత వరకు. తిరిగి తిరిగి మళ్ళా చెప్పుకుంటూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. అలా మొట్టమొదటి సౌందర్యలహరి మొదటిసారి చేసిన వాళ్ళు ఏంటో విన్న అర్థమవుతున్నట్టు ఉంటుంది, కానీ గుర్తుండటం లేదు అనేవారు. అది సహజంగా జరిగేది. అనేక సత్సంగాలలో అవి తిరిగి మళ్ళీ అవి తీసుకుంటూ వచ్చి మనం వాటి గురించి, జగన్మాత యొక్క తత్వాన్ని గురించి ప్రస్తావించుకుంటున్నప్పుడు ఒక్కొక్కటిగా అర్థమై ఇప్పుడు అర్థమైంది అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. కాబట్టి భండాసుర వధ కోసము ఆ గణపతి ఆ మన్మధుడి బూడిద రాశి నుంచి తయారు చేసినటువంటి బొమ్మకి ప్రాణం పోసినప్పుడు వాడు నాకు మరణం లేకుండా వరం కోరుకునేటువంటి సమయంలో భండ అని బ్రహ్మదేవుడు అన్న అవతార క్రమం దానికోసం ఉద్భవించింది. ఇక్కడ ఏమిటవన్నీ? కర్మలు. ఆ కర్మ నాశనం చేయటం కోసం జగన్మాత యొక్క తత్వం ఇక్కడ ఉన్నది. ఆ తత్వాన్ని మనం గ్రహించుకొని మనం జగన్మాతని కొలువు తీర్చుకున్నప్పుడు ఆ కర్మలన్నీ కూడా భండుల్లాగా నాశనం అయిపోతాయి. భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత అని చెప్పారు. మనం కీర్తిస్తూ వస్తూ ఉంటాం. ఇప్పుడు మొదలైంది, యుద్ధం మొదలవుతోంది. భండాసురుణ్ణి చంపటం కోసం పూనుకొన్నటువంటి జగన్మాత యొక్క దేవతా సైన్యం చేత చాలా గొప్పగా ప్రణాళిక చేసినటువంటి యుద్ధ వ్యూహాన్ని రచించినటువంటి అనేటువంటి జగన్. భండు అంటే లజ్జ లేనటువంటి వాడు, సిగ్గు లేనటువంటి వాడు, గర్వం కలిగినటువంటి వాడు, ప్రకృతి యందు జీవభావాన్ని పొందినటువంటి దేహి. ఎవడైతే జీవభావాన్ని పొంది అనేకమైనటువంటి కష్టసుఖాలలో ఓలలాడుతూ ఇదే నిజమని భ్రమిస్తూ కష్టం వచ్చినప్పుడు కృంగిపోతూ సత్యాన్ని తెలుసుకోలేక పడిపోతుండేటువంటి వాడే భండతత్వము కలిగినటువంటి వాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అజ్ఞాని అయిపోతాడు, సుఖదుఖాల చేత పీడించబడుతూ ఉంటాడు. అటువంటి దేహం కలిగినటువంటి ప్రతి జీవి కూడా భండుడే. అసురత్వమే అది. అసురత్వం అంటే అసూన్ అంటే ప్రాణాలని, రా అంటే తొలగించేటువంటి అసురా అంటే తన సుఖం కోసం ఇతరులని కష్టపెట్టడానికైనా చంపటానికైనా సిద్ధపడేటువంటి వాడు. చంపడం అంటే యుద్ధం చేసి కాదు. మనము మన ఆత్మ, మన తృప్తి కోసము, మన 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 అహంకారాన్ని పరితృప్తి మన మొహం తృప్తి చెందించుకోవటం కోసం అనేక రకాల మాటలు మాట్లాడుతూ ఉంటాం. అది భండత్వమే. అది గర్వము, లేకపోతే అజ్ఞానము చేత, ఆ అజ్ఞానం అనే ఆవరణ చేత మనము కూర్చబడిపోయి ఉన్నాము. అందువలన మన సుఖం కోసం, మనకేదో తాత్కాలిక ఆనందం కోసము మనము ఏమిటది అలాగే చేసావు, అది ఎంత తప్పు, నీకు తెలుసు తప్పు ఒప్పులు. పోనీ నీకు అంత ఒప్పులు తెలిస్తే నువ్వెంత సంతోషంగా ఉండాలి. ఇంటికి పోయి మళ్ళీ ఒక పక్కన రోదన, మళ్ళీ ఏదో రోదన వస్తూనే ఉంటుంది. ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం.
మనం 10 మందికి చెప్పగలిగే వాళ్ళము కదా. అబ్బా అది ఇట్లాటండి, ఇది ఇట్లా, ఇది మీకేం తెలుసండి, నాకు తెలుసు అన్నట్టుగా హాయిగా ప్రశాంతంగా ఉండండి. వాళ్ళు ఇంగ్లీష్లో పంపించిన మెసేజ్ అవసరమైనంత వరకే మాట్లాడటం అనేటువంటిది సాధన చేయాలి. పోను 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 ఉత్తరోత్తర అమృతంగమయాల్లో మనము మౌన సాధనను కూడా నెలలోనో 2 నెలలకో 3 నెలలకో త్రైమాసికం 3 నెలలకు ఒకసారి, ఒక రోజు, ఒక 6 గంటలో 7 గంటలో పెట్టుకోవాలి. ఇవన్నీ సాధనా మార్గాలు. మనం డబ్బు సంపాదన కోసం చేసే సాధన వలన అనారోగ్యం తెచ్చుకుంటున్నాము. డబ్బులు ఉంటా కానీ ప్రయోజనం లేకుండా పోతూ ఉన్నది. ఎప్పుడో ఉన్నటువంటి పుట్టుకుని పోవటం కూడా జరుగుతున్నది. ఆ డబ్బు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఉండవలసిందే డబ్బు, దాన్ని దాన్ని అది వద్దనకూడదు. కానీ ఎలా సంపాదించుకొని ఎలా ముందు మనం బాగుండాలి. 10 మంది ముందు గొప్ప కోసం, లేకపోతే మనం ప్రతి నిమిషానికి రేపేమవుతుందో అని భయపడి ఎప్పుడో 10 రోజుల తర్వాత చచ్చే ఈ దేహాన్ని అనారోగ్యం పాలు చేసి 4 రోజుల్లోనే చంపేసుకునే పరిస్థితి వస్తున్నది. కాబట్టి ఇట్లా తన సుఖం కోసం ఇతరులని చంపటానికి మాటలని చేతలతోటి అనేక రకాలుగా కష్టపెట్టేటువంటి వాళ్ళు, అటువంటి వాడు భండుడు. అసువు అంటే ప్రకృతి బంధము, అజ్ఞానం అనబడేటువంటి జీవబంధము. ఆ బంధాలని వినాశనం చేయటం కోసము ప్రయత్నముల సామర్థ్య సమూహాలు జగన్మాతకే ఉన్నాయి. అదే జగన్మాత యొక్క సైన్యం. జీవుడు అనేటువంటి వాడు మోక్ష ఇచ్ఛ చేత ప్రయత్నించినప్పుడు, ఈ జీవుడే ఆ జగన్మాత అని తెలిసినప్పుడు, అనుభవ జ్ఞానం కలిగినప్పుడు అన్నీ సిద్ధిస్తాయి. అదే దైవ సైన్యం అనేటువంటిదంతా నీ శ్రీయంత్రంలాగా అనేకమైనటువంటి దేవతాశక్తులతో పరివేష్టితమై ఉంటాడు. ఎవడు కూడా కాంపౌండ్ దాటి లోపలికి రాలేడు ఇంకా అనేటువంటిది. సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత మొదలైంది యుద్ధం. ఇక్కడ రణకోలాహలం అనేటువంటి దాంట్లో గజం పేరు రణకోలాహలం. గజదళాన్ని నడుపుతూ సంపత్కరీ దేవి చేత సేవించబడుతూ భండాసుర సంహారానికి దేవి జగన్మాత సిద్ధంగా ఉన్నది ఇంకా అనేటువంటిది. ఎవరి జగన్మాత? ఇప్పుడు వెనక్కి తిరిగి చూడండి ఒక్కసారి. గొప్పదైనటువంటి సూక్ష్మస్వర స్థూల వర్ణన చేసినటువంటి ఉత్కృష్టమైనటువంటి వైభవోపేతమైనటువంటి ఆ జగన్మాత యొక్క స్వరూపాన్ని గుర్తు తెచ్చుకోండి. యుద్ధానికి బయలుదేరిన ఆవిడ వేదముల చేత నిర్గుణ నిరాకార స్వరూపంగా జగన్మాతని లలితలో ప్రతిపాదించినటువంటి వసిన్యాది వాగ్దేవతల యొక్క అంతిమ సత్యమైనటువంటి వేదముల చేత ప్రతిపాదించబడినటువంటి జగన్మాత తత్వంగా తెలుసుకోండి. పరాస్థితిలో, పరాభట్టారిక అయినటువంటి స్థితిలో ఇప్పుడు జగన్మాత కర్మ నిర్మూలన నిమిత్తం భండాసుర సంహారానికి సిద్ధంగా బయలుదేరింది. సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవిత అనేటువంటి గొప్పదైనటువంటి స్థితిలో చిత్తవృత్తికి కూడాను విషయభూతాలైనటువంటి శబ్దాది విషయముల చేత సేవించబడటం అనేటువంటిది సంకేతం. అంటే మనకి సంకేతం అంటే నీలో చిత్తవృత్తిలో నీకు ఒక్క మాట ఎవరో అన్నారనుకుందాము, ఒక్క మాట ఎప్పుడో 4 రోజుల తర్వాత నేను ఇట్లా చేస్తాను అన్న, ఇంకా అది జరిగిపోయినట్టుగానే భావించి ఆ శబ్దాది విషయాల చేత మనము దాని పట్ల ఆకర్షితమైపోయి అదేదో నిజంగా జరిగిపోయి నువ్వు ఇట్లా అంటావా, అసలు మాటకే నువ్వు ఇట్లా అంటావా, నువ్వు ఇట్లా ఇంత మాట అన్నావా, నువ్వు అక్కడ జరిగిందా లేదా తర్వాత. సో ఇవన్నీ కూడాను ఈ విషయ చిత్తవృత్తులు లోనైపోతాయి, చిత్తవృత్తులలో పాదుకుపోతాయి, చిత్తవృత్తులన్నీ భ్రాంతి చెందిపోతాయి. దాన్ని పెట్టుకుంటాం, ఆ మాట మనసులో పెట్టేసుకుంటాం. ఇంత మాట అన్నారండి వాళ్ళు నన్ను, ఇంత మాట ఏమైందండి, నువ్వా చివరికి మందులు మింగాల్సి వచ్చేది నువ్వు రాత్రి అయితే కడుపులో మంట పుట్టి అంత ఆలోచిస్తూ కూర్చుంటే అవసరమా? అది గర్వం కాకపోతే ఏమిటి, జీవ అజ్ఞాన ప్రవృత్తి కాకపోతే ఏమిటి అదంతాను. కాబట్టి ఇవన్నీ కూడా వీటితో సూచిత ఉంటుంది. సుఖ సంపదలతో కూడినటువంటి మనోవ్యాపారం అనేటువంటిదే శాంతియుతమైనటువంటి సుఖాన్ని, సంపదలని, మనోవ్యాపారం ఏదైతే ఉంటుందో కూడినటువంటిది అదే సంపత్కరీదేవి యొక్క స్వరూపము. ఇంద్రియాలే గజాలు. ఒకే జ్ఞానంలో విషయీభూతమైనటువంటి త్రిపుటి అనేటువంటిది ఉంటుంది. త్రిపుటి అంటే ఏమిటి? ఒక అనుభవం కలగటానికి 3 వస్తువులు ఉండాలి. నువ్వు ఒకళ్ళని చూశావు అని నువ్వు చెప్పటానికి, అనుభవం కలిగి చెప్పటానికి, ఉదాహరణకి ఇక్కడ గురువుగారు ఏదో చెప్తున్నారండి, ఆయన్ని చూస్తున్నాను అని చెప్పాలంటే చూసేటువంటి నీవు అక్కడ ఉండాలి, చూడబడేటువంటి నేను ఇక్కడ ఉండాలి, చూచుట అనేటువంటిది కూడా జరగాలి. జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము, ఈ 3 ఉండాలి. ఈ 3 ఉంటేనే నేను చూశాను అనేటువంటి అనుభవం కలుగుతుంది ఏ విషయమైనా సరే. ఇది చూడటానికి మొత్తం అట్లా 5 తన్మాత్రలే: శబ్ద, స్పర్శ, రూప, గంధాదులు, కళ్ళు, ముక్కు, చెవులు, జిహ్వ, చర్మం. వీటి ద్వారానే అనుభవం కలుగుతుంది. ఈ ఒక్కొక్క దానికి కూడా మనకి త్రిపుటి అనేటువంటిది ఉండి తీరాలి. వింటున్నాను, నేను విన్నాను అంటే వినేటువంటి నీవు ఉండాలి, అక్కడ నీ చెవులు పనిచేయాలి.
చెప్పేటువంటి నేను ఉండాలి, శబ్ద ప్రయోగం చేసేటువంటి నేను కూడా ఉండాలి ఇక్కడ. అదేవిధంగా వినటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉండాలి. నేను ఎదురుగుండా కూర్చొని మాట్లాడుతున్నా, నీ మనస్సు ఎక్కడికో తీసుకెళ్ళిపోతే ఏంటండి ఏదో చెప్పారు మీరు ఇందాక, నేను సరిగ్గా వినలేదు అంటామా. కాబట్టి త్రిపుటి ఉన్నప్పుడే అనుభవం అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఒకే జ్ఞానంలో ఉండేటువంటి విషయీభూతమైనటువంటి ఇట్లా విషయాదుల్ని గ్రహించేటువంటి త్రిపుటి ఏమిటి? జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. జ్ఞాత అంటే తెలుసుకునబడేటువంటి నీవు, జ్ఞేయము అంటే తెలుసుకోదగినటువంటి విషయము, జ్ఞానము అంటే తెలుసుకున్నట అనేటువంటిది. కాబట్టి ఇలా తెలుసుకోబడినటువంటి చిత్త వృత్తి ఏదైతే ఉంటుందో సంపత్కరి. ఎప్పుడైతే జీవుడు ఇంద్రియాలకన్నిటికీ గోచరమయ్యేటువంటి పదార్థాల యొక్క జ్ఞానాన్ని, అవన్నీ కూడా నా మానసిక భావనలే తప్ప బయట ఉన్నటువంటివి కావు, బయట ఉన్నట్టుగా భ్రమని కల్పిస్తూ ఉన్నాయి, కానీ నా మనస్సులో ఉండేటువంటి, నా మనస్సు నుండే ఉద్భవించేటువంటి భావనలే. ప్రతిదానికి దీనికే కదా భగవత్పాదుల వారు చెప్పింది దక్షిణామూర్తి స్తోత్రంలో, విశ్వందర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం పశ్చిన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యసాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ విశ్వమంతా కూడా నీ ఆత్మ చైతన్యం అనేటువంటి అద్దంలో ప్రతిభాసితమైనటువంటిది తప్పితే బయట లేదు. ఈ అద్దం అనేటువంటిది లేకపోతే నీకు అసలు అక్కడ బయట ఏం లేదు. ఇది చిత్తవృత్తులు అనేటువంటిది మనకి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే నీవు ఇంద్రియాదులకు కనిపించేటువంటి అనుభవం అయ్యేటువంటి పదార్థ బాహ్య పదార్థాల యొక్క జ్ఞానం అనేటువంటి దానికి ఉత్పత్తి స్థానము నీ మనస్సే అని గ్రహించినప్పుడు ఆ గ్రహణ స్థితిని ఇందులో రమిస్తూ బాహ్యత వైపు మెల్లిమెల్లిగా దాని నుంచి విముఖత్వాన్ని కలిగి నీవు చేయవలసినటువంటి కర్మలని నిర్వికారంగా చేస్తూ ఉన్నప్పుడు నీకు తురీయ స్థితి అనేటువంటిది లభించి తీరుతుంది అనేటువంటిది ఇక్కడ సంపత్కరి సమారూఢ సింధుర బ్రజ సేవిక అనేటువంటి నామంలో. అశ్వారూఢ అధిష్ఠిత అశ్వకోటి కోటి భిరావృత అని చెప్పారు. జగన్మాత పాశం నుంచి పుట్టినటువంటి అశ్వారూఢ అనేటువంటి దేవతా స్వరూపము మహావేగం కలిగినటువంటి అపరాజిత అనేటువంటి అశ్వాన్నెక్కి కోటాను కోట్ల అశ్విక దళాన్ని ముందుకు నడుపుకుంటూ వెళుతున్నది. ఎవరిని? అసురగణాన్ని సంహారం చేయటానికి. నీలో ఉన్నటువంటి అసురగణాన్ని సంహారం చేయటానికి మనము గొప్పదైనటువంటి జగన్మాత శక్తి ఎక్కడో లేదు, మనలోనే ఉన్నది. ఇంద్రియములే గుర్రాలు, వాటిని స్వారీ చేసేటువంటిది ఏమిటి? మనస్సు. అటువంటి ఇంద్రియ సుఖాలని, అటువంటి ఇంద్రియాలు సుఖాలను అనుభవిస్తూ ఉంటాయి బాహ్యంగా. కానీ ఇప్పుడు ఆ మనస్సు అనేటువంటిది ఆత్మజ్ఞానాన్ని పొందాలి, సత్యాన్ని. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ ఏమిటంటే ఏదో వింటూ ఉంటాం ఏదో ఊహలోకి వస్తుంది ఆత్మ అంటే ఏదో అన్నట్టు అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే. కానీ మనము ఏమిటి సత్యం తెలుసుకోవాలి. ఎందువల్ల ఈ సుఖాలను, కానీ ఈ సుఖాలే ఉండట్లేదే. కమ్మగా బాగుంటుంది, కాస్త వేడివేడిగా వంట చేసుకొని నాకు ఇష్టమైన పదార్థం చేసుకొని తింటాను, బాగుంది, ఇష్టంగా ఉందని ఇంకొంచెం తింటాము, అంతే. రాత్రి అరగదు. ఏమైపోయింది ఆనందము? ఏమిటి, ఎందుకు ఉండట్లేదు ఈ ఆనందము? ఎక్కడ లోపం వస్తున్నది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. దానికోసం జ్ఞానాన్ని పొందాలి. ఏమిటి అజ్ఞానము? సత్య జ్ఞానం. అదే ఆత్మజ్ఞానం. కాబట్టి ఇంద్రియాలు నడిపేటువంటి మనస్సు అనేటువంటిది ఆత్మజ్ఞానము పొందినప్పుడు స్వాధీనమైపోతుంది. నీ చేతుల్లోకి వస్తుంది, పగ్గాలు నీ చేతుల్లోకి వస్తాయి, దానికి కళ్ళాలు పడిపోతాయి. ఆ కళ్ళాలు లేకుండా ఇటు పడితే అటు పరిగెత్తుతున్నది ఇప్పటిదాకా. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ నామంలో. స్వాధీన మనస్కుడైనటువంటి ఒక యోగికి ఆత్మ యొక్క స్వరూప జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది, తానే పరమాత్మ అయిపోతాడు అనేటువంటిది ఆ నామంలో. అవన్నీ కూడా అసురులు అనేటువంటి వాళ్ళు ఇంద్రియాలే. బాహ్యముఖమైందంటే శత్రువులే. అంతర్ముఖమైంది అనుకుందాము. అంతర్ముఖమైనప్పుడు మహాజ్ఞాని యోగి అయిపోతావు. అశ్వారూఢధిష్ఠిత అశ్వకోటి కోటి భిరావృత. అటువంటి గొప్పదైనటువంటి అశ్విక దళాన్ని, ఈ ఇంద్రియాలనేటువంటి గుర్రాలని పగ్గాలు వేసి నడిపించుకుంటూ వెళితే నీ కలిగేటువంటి సత్య దర్శనమే అనేటువంటి చెప్తున్నారు. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అని తర్వాత నామని చెప్పారు. ఇదంతా జగన్మాత యొక్క అవతార ప్రయోజనం. ఎందుకు జగన్మాతని మన కళ్ళ ముందు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముజ్జత, ఉజ్జద్భాను సహస్రాభ, చతుర్బాహు సమన్విత
ఇన్నేసి అవయవాలతో, ఇన్నేసి సౌందర్యంతో, ఇన్నేసి ఆభరణ యుక్తంగా అమ్మని ఎందుకు కొలుస్తున్నామంటే ఆ వైభవాన్ని మనలోనే ఉన్నటువంటి ఆ జగన్మాత తత్వాన్ని గ్రహింపులోకి తెచ్చుకునేటువంటి సాధనా క్రమంలో అది తెలియక ముందు మనం సాకార సగుణ రూపాన్ని ఏర్పరచుకున్నాము మనం అనేటువంటి. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అని చెప్పారు తర్వాత నామంలోని. ఇవన్నీ వరుసనే ఉంటాయి. స్థూల జగన్మాత యొక్క స్థూల వైభవము, అదే విధంగా అవతార ప్రయోజనము. ఈ చక్రరాజం అనేటువంటి రథంలో సర్వాయుధాలని కూడా చాలా మెండుగా పుష్కళంగా ఉంచుకొని స్వయంగా తానే అధిరోహించి సమరభూమికి, యుద్ధ భూమికి బయలుదేరింత జగన్మాత. అహం బ్రహ్మాస్మి అనేటువంటిది శుద్ధ విద్య. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఆ తత్వం ఏమిటి అంటే, యుద్ధానికి రథాలు వేసేసుకొని మనకి సినిమాలో చూపించినట్టు 2 బాణాలు వదిలితే అట్నుంచి 2 బాణాలు వదిలితే ఉన్నట్టుండి నిప్పులు గక్కుతూ 2 వేళ్ళు డిష్యూ అని కొట్టుకొని ధామని కింద పడిపోవటం అది కాదు. అది తెలుసుకోవటం కోసం కొంత వైభవంగా ఒక వర్ణనగా ఓ సినిమా తీశారు అనుకుందాం. ఇంకా దాన్నే బట్టు కూర్చుంటే ఎట్లా? ఇదిగో నేను పాశుపతాస్త్రం, నేను ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తా అంటే ఇదిగో నేను వారణాస్త్రం ప్రయోగిస్తాను అనుకుంటాను కదా. మనం ఎన్నోసార్లు చేస్తూ ఉంటాం. ఒకళ్ళు ఒక మాట అంటే మనం ఒక మాటని ఆహా చూసా నేను ఎట్లా కౌంటర్ వేసాను అనుకుంటాం కదూ. కానీ ఆ కౌంటర్ మళ్ళీ మనకి తర్వాత ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో మనకి తెలియదు. మళ్ళీ 2 రోజుల తర్వాత ఇంకో కౌంటర్ వచ్చి పడుతుంది. అది ఊహించలేము. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నది జగన్మాత? చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. ఇంకా ఈ అస్త్రాలకి ప్రత్యస్త్రాలు ఉండలేవు, అన్నిటికీ ఉన్నాయి, ప్రతి ఒక్కదానికి ఉన్నాయి. ఈ చక్రరాజం అనే రథంట ఇది. శ్రీయంత్రం అనేటువంటి రథం చక్రరాజం. సర్వాయుధాలన్నీ పెట్టుకుంది. అధిష్టాన దేవతల స్వరూపమైనటువంటి సర్వాయుధాలని పుష్కళంగా ఉంచుకుంది. స్వయంగా అధిరోహించింది. సమరభూమికి బయలుదేరింది జగన్మాత. యుద్ధంలోకి ప్రవేశిస్తున్నది జగన్మాత ఇప్పుడు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఏమిటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది? అహం బ్రహ్మాస్మి. యజుర్వేద మహావాక్యం ఇది. ఆ వేదమంతా కూడా ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క మహావాక్యంగా సారాంశాన్ని అంతా తీసుకొచ్చి ఒకే వాక్యంగా చెప్పారు. ఋగ్వేద మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ, అనుభవమైనటువంటి జ్ఞానమే పరబ్రహ్మతత్వమైనటువంటిది. ఇక్కడ మనం జగన్మాత గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి జగన్మాత అనుభవం కావాలి. ఆ జ్ఞానం పుస్తకాలు పట్టుకొని చదవటమే కాదు, అది సాధనా క్రమంలో నేర్చుకోవాల్సిందే. కానీ ఇంకా ముందుకు వెళ్ళాలి. లేకపోతే చదువుతూనే ఉంటాం, పడే బాధలు పడుతూనే ఉంటాం. కాబట్టి ఇక్కడ ఒక చోట మొదలు పెట్టుకుంటాం, చక్కగా పారాయణ చేసుకుంటాం, కూర్చుంటాం, చేస్తాం. అందుట్లో నుంచి జగన్మాత యొక్క భావాన్ని తెలుసుకోవాలి. అదే మనం చేసేటువంటిది. ఇప్పుడు ఈ లలితా త్రిపుర సుందరి పరాభట్టారిక సమగ్ర స్వరూపము శ్రీయంత్రం ద్వారా, ఖడ్గమాల ద్వారా, శ్రీ విద్య ద్వారా తెలుసుకునేటువంటి క్రమం. కాబట్టి ఇక్కడ అహం బ్రహ్మాస్మి సామవేద మహావాక్యం, నేనే ఆ బ్రహ్మను అనేటువంటి అనుభవ జ్ఞానం, ప్రజ్ఞానం బ్రహ్మ ద్వారా తెలుసుకోవటం. తత్వమసి సామవేద మహావాక్యం, నీవు కూడా బ్రహ్మవే, దౌ ఆర్ట్ దట్ అంటాం. అంటే నేను కాకుండా నా కంటికి ద్వైత భావనతో కనిపించే ఆ వస్తువు, ఈ పుస్తకము, ఈ గోడ, ఈ పేడ, ఈ కుక్క, ఈ నక్క, ఈ పంది ఎవరు? అసహించుకోదగ్గది ప్రపంచంలో ఏదైనా ఉంటుందే? మనల్ని మనం తక్కువ చేసుకోవటం కాబట్టి ఎంతో మంది ఆత్మన్యూనతో భావంతో బాధపడతారు. దీన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటాము. జీవితం ఎంత గొప్పదైనటువంటి విశిష్టమైనటువంటిది జీవితము, మనందరికీ కూడా అనుగ్రహం చేత లభించినటువంటిది ఈ జీవితం. కాబట్టి అలాగే అదేవిధంగా అయమాత్మ బ్రహ్మ, అధర్వణ మీద మహాత్మ్యం, అన్నిట్లో కూడా జగన్మాత తత్వము అంటే పరబ్రహ్మ తత్వం ప్రకటించబడేటువంటి వేదము చివరికి లాక్కొని వచ్చి ఒక్కొక్క వేదం ఒక్కొక్క వాక్యంలో కూర్చోబెట్టి మనకు అందించిన మహావాక్య చతుష్టయాలు అని చెప్తాం. అహం బ్రహ్మాస్మి అనేటువంటిది శుద్ధ విద్య అంటాము. ఈ శుద్ధ విద్య గురించి మనం శ్రీ విద్యలోకి వెళ్ళినప్పుడు చెప్పుకుందాం. ఈ శుద్ధ విద్య అనేటువంటి దాని మీద అన్ని చక్రాల పైన ఆధిపత్యం, ఈ శుద్ధ విద్యను మనం పొందినంత మాత్రాన అన్ని చక్రముల పైన మనకి ఆధిపత్యం అనేటువంటిది లభిస్తుంది. అన్ని చక్రాలు అంటే ప్రస్తుతం నేను లోతుకు వెళ్ళను. షట్చక్రములతో కూడినటువంటి ఈ జీవ రథం ఏదైతే ఉన్నదో ఇది శుద్ధ విద్య. మన యొక్క శరీరము, మన యొక్క అస్తిత్వము, మన యొక్క అందుకే నమస్తే, మొన్న పోయిన సత్సంగంలో నమస్తే అంటే నీలో ఉన్నటువంటి ఆ గొప్ప దైవతత్వానికి, నీ ఉనికిని ఇక్కడ ఇచ్చినటువంటి ఆ దైవత్వం, నీవే దైవత్వంగా ఉన్నటువంటి నీ యొక్క అస్తిత్వానికి నమస్సుమాంజనులు అని చెప్తున్నాం. ఎంత గొప్ప సంస్కారం ఇది!
సర్వంలో కూడా శత్రు అనేటువంటి వాడికి కూడా నమస్కరించేవాళ్ళు. కురుక్షేత్ర యుద్ధం చూడండి మీరు. అందుట్లో నీలో ఉన్నటువంటి శత్రుత్వాన్ని నేను ద్వేషిస్తున్నాను, కానీ వ్యక్తిగా నేను ద్వేషించను. దాన్ని బాగుపరిచే క్రమంలో యుద్ధం ప్రకటించడమే. ఆ యుద్ధం ప్రకటించడం నేనేదో చంపి నేను బాగుపడాలని కాదు. అర్జునుడు ఏడ్చాడు, నా వల్ల కాదు, ఈ 5 కూడా నాకు అనవసరము, దానికోసం వీళ్ళని చంపాలని. అది తప్పే. ప్రేమని కలిగి ఉండు, సత్యం కోసం నువ్వు యుద్ధాన్ని ప్రకటించు. నువ్వు చెప్పేది తప్పు, ఇది నిజము, దీన్ని పాటిద్దాము, దీనివల్ల శుభం జరుగుతుంది, వినలేదా మందలిస్తాను. జగన్మాత మందలించింది అదే కదా భండుని. అది చివరిలో మనం చెప్పుకుందాం. అసలు ఒక్కసారి చెక్ చేయాలి అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఈ శుద్ధ విద్య చేతనే మనకి శుద్ధ విద్యను ఎప్పుడైతే పొందుతామో అన్ని చక్రాల పైన ఆధిపత్యం మనకి కలిగి ఉంటాం. శ్రీచక్రరథాన్ని పొందినటువంటి సాధకులు సంపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగిన వారై సకలము ఆత్మజ్ఞాన స్వరూపమని తెలుసుకొని సర్వేశ్వరుడే సర్వేశ్వరి అయిపోతారు. అహం బ్రహ్మాస్మి అనేటువంటిది అర్థం అది. అక్కడ నేనే ఆ పరబ్రహ్మతత్వము అనేటువంటి అనుభవ జ్ఞానం, ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్థితిలో కలుగుతూ ఉంటుంది. నేను వేరు, ఇది వేరు, వాడు వేరు, వాడు నేను చెప్పింది వినట్లేదు, వీడు నేను చెప్పింది వినట్లేదు అని ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళ మాటలు ఒకళ్ళు చేరవేసుకుంటూ సత్యాన్ని తెలుసుకోకుండా సాధువుల స్వభావమైనటువంటి వాళ్ళ మీద కూడా ఆరోపణలని ఆపాదిస్తూ, ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కూడా ఆరోపణలు ఆపాదిస్తూ, స్నేహితుల మీద బంధువుల మీద ఆరోపణలు ఆపాదిస్తూ, రాత్రి పడుకునే ముందు మన కడుపులో మంట పుట్టి మళ్ళీ ఆరోపించిన వాడే మళ్ళీ ఇక్కడ మందును కూడా ఆరోపించుకుని, ఏమిటండి ఆ జీవితం మనకి? కాబట్టి నేను వేరు, ఇది వేరు అనేటువంటి భేదబుద్ధి కలిగితే ఎదుటివాడు అమాయకుడు అనుకుంది, ఎదుటివాడు ఏదో తప్పు చేస్తున్నాడు అనుకుంది, నువ్వు ఆ తప్పు చేయాలా? అటువంటి భేదబుద్ధి నశించినప్పుడు అవిద్య అనేటువంటిది, అంటే ఇగ్నరెన్స్ అంటాం, మాయను శుద్ధ విద్య, మాయ అవిద్య ఇలా ఏర్పడింది. ఆ తత్వాల గురించి చెప్పుకుందాం. అవి కూడా నామాల్లో వస్తాయి మనకి. ఏమిటి ఇన్ని తత్వాలు? ఆ తత్వం ఎట్లా ఈ ఉద్భవం జరిగింది, మనలో ఈ గూడుగట్టుకుపోయినటువంటి వీటన్నిటిని ఎలా మనమే పెంపొందించుకొని వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం కూడా చేయకుండా సరి అయినటువంటి ప్రయత్నము ఎందుకు? అజ్ఞానము. తెలిస్తేగా సరిగ్గా మనకి ఏదన్నా ఒక విషయం, కానీ తెలిసినట్టుగా ఉంటాము. ఇదే నిజం అనుకుంటాం. మరి అన్నీ నిజమే, నువ్వు అనుకున్నదే నిజమైతే నువ్వు సంతోషంగా ఉండాలిగా, ఎందుకు ఏడుస్తూ కూర్చుంటావు? నిజమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఒకళ్ళ మీద ఆరోపణ చేయడు. అది కూడా ఏదో ఆరోపణ, ఎవరో ఏదో తప్పు చేశారే అనుకుందాము. ఆ జగన్మాత యొక్క కర్మ నిర్మూలని తీసేటువంటి క్రమంలో ఒక అనుభవాన్ని ఇస్తుంది. కష్టం వాడికే కలుగుతుంది, నీకెందుకు? నువ్వు కూడా కష్టం పొందాలా ఏంటి? కాబట్టి అటువంటి ఈ నేను వేరు, నువ్వు వేరు, నువ్వింత, నేనంత, నేనింత, నువ్వింతే, ఇటువంటివన్నీ కూడా ఈ భేద బుద్ధులు అనేటువంటివి నశించినప్పుడు అవిద్య నశిస్తుంది. అప్పుడు తెలిసేది ఏమిటి? సర్వం ఖల్విదం బ్రహ్మ అనేటువంటి వేదవాక్కు తెలిసిపోతుంది అనేది అనుభవంలోకి వచ్చేసిస్తుంది. సర్వము కూడా ఉన్నది అక్కడ బ్రహ్మత్వమే. కర్మవశము చేత అనేక స్వరూపాలుగా కనిపిస్తున్నది. నిర్ణయించి నేనేమన్నా న్యాయ నిర్ణేతనా? ఒకళ్ళు తప్పు చేశారనో ఒకళ్ళు ఒప్పు చేశారనో చెప్పడం కోసం. ఆత్మనివేదన భక్తి కలిగినటువంటి వారు జగన్మాత పాదుకా చరణారవిందార్పణమస్తు, లోకా సమస్త సుఖినో భవంతు, అంతే. తర్వాత నామంలో చెప్తారు గే చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత అన్నారు. మంత్రిని అంటే బుద్ధి అయినటువంటి శ్యామలాదేవి గే చక్ర రథాన్నెక్కి సైన్యాలని శత్రు సంహారం కోసం ముందుకు నడుపుతూ ఉన్నది. అమ్మ వెనకాల ముందు మంత్రి నడుస్తున్నాడు. జగన్మాత అంశైనటువంటి బుద్ధి అంశైనటువంటి శ్యామలాదేవి. త్రిచక్రంలో కూడా వస్తాం రేపు 19 నుంచి ఆషాఢగుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు. ఇంద్రియాలని అధీనంలో తెచ్చుకొని ఇంద్రియాలని బాహ్యత వైపు కాకుండా జ్ఞానాన్ని సముపార్జించేటువంటి గుప్త సాధన అంటే సామూహిక సాధన కాదు ఇది. ఓ 10 మంది కూర్చొని అవి తయారు చేసుకున్నాం, బాగుంది, పుస్తకం తీయండి రా, చదవండి రా, నువ్వు తప్పు చదువుతున్నావు, నువ్వు అంత వేగంగా చదవకు, అక్కడ చదివే దాని మీద మనస్సు ఉండదు. అంటే చదవటం తప్పని. ఇవన్నీ తెలుసుకుంటూ మెల్లిమెల్లిగా పాత వికారాలని తొలగించుకుంటూ ఉండాలి మనము సాధనలో.
అట్లా శ్యామలాదేవి గేయచక్ర ఎవరు? సాక్షాత్తు వాగ్భవ స్వరూపిణి, శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అని చెప్తారు. అట్లా ఆ గేయ చక్ర రథాన్నెక్కి సైన్యాలు నడుపుతున్నది. ఆ విధంగా బుద్ధి అనేటువంటిది జగన్మాతనే సేవిస్తూ ఉన్నది. నీ బుద్ధి నీలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని సేవించాలి తప్పితే పోయి వీళ్ళతో నాకు పనులు అవుతాయి, వీళ్ళతో నాకు పనులు అవుతాయని వాళ్ళకి వీళ్ళకి మనం చెంచాగిరి చేయటం కాదు. కాబట్టి ఇక్కడ జగన్మాత అంశ అయినటువంటి మంత్రిణీ స్వరూపైనటువంటి శ్యామలాదేవి గేయచక్ర రథాన్ని నడుపుతూ జగన్మాతకి ముందుగా నడుస్తూ ఉన్నది, రథాన్ని నడుపుతూ వెళుతున్నది. ఆ రక్షణ కవచాన్ని ఏర్పరుస్తున్నారు మహారాజ్ఞికి అక్కడ యుద్ధరంగానికి తరలి వెళ్తూ ఉంటే అనేటువంటిది చెప్తూ, అంటే ఇక్కడ శ్రీచక్రమందు బిందువుని ఆక్రమించినటువంటి 8వ ఆరు అనేటువంటి త్రికోణమే గేయచక్రము తప్ప మళ్ళీ ఇది వేరు అది వేరు, ఇందుట్లో ఏవో 4 పేర్లు చెప్పారు, అందుట్లో ఏవో 4 పేర్లు చెప్పారు అని ఈ పేర్లని మనము విశ్లేషిస్తూ కూర్చుంటే మనకి ఎక్కడ తెలుస్తుంది? మంత్రిని అంటే బుద్ధితత్వ పరివర్తనం, అదే త్రిపురాశక్తి. ఆత్మజ్ఞానానుభవం చేత నేనే ఆ దేవి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి సంధానము మనము జ్ఞానపూర్వకంగా ఆ మంత్రిణీ స్వరూపిణైనటువంటి శ్యామలాదేవి తత్వము చేత మనకి అనుగ్రహంగా లభించినప్పుడు మన యొక్క సాధన ద్వారా శ్రీ విద్య యొక్క స్ఫూర్తి కలుగుతుందని చెప్తారు. అప్పుడు నీవు శ్రీ విద్యకు అర్హురాలు అవుతావు, మనం అర్హులం అవుతాము. అటువంటి శ్రీ విద్యను అభ్యసించినప్పుడు, సాధన చేసినప్పుడు, జ్ఞానయుతంగా చేసేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండి చేసేటువంటి కర్మకి అనుగ్రహం అనేటువంటిది ఎల్లప్పుడూ లభిస్తూ ఉంటుంది. అప్పుడు పరబ్రహ్మతత్వమైనటువంటి జగన్మాత సాక్షాత్కరించి తీరుతుంది అని చెప్తున్నారు. త్రిచక్రరథారూఢ దండనాథ పురస్కృత 70వ నామం. వరుసనే వచ్చినాయి. స్థూల అవతారాలకు వచ్చేసరికి మొట్టమొదటి నుంచి వరుసనే వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత యోగ రహస్యాల్లోకి వెళతాం. మళ్ళీ వరాహ రూపము, వరాహము చేత లాగబడేటువంటి చక్రముల కలిగినటువంటి రథము, వరాహములే చక్రములుగా కలిగినటువంటి రథము. కాబట్టి అటువంటి రథాన్ని అధిష్ఠించినటువంటి వారాహి అనేటువంటి దేవి చేత జగన్మాత సేవించబడుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు. వారాహి అమ్మ హస్తంలో దండం ఉంటుంది. 19 నుంచి 29 వరకు వారాహి నవరాత్రులే. కిరయః అంటే కిరణములు లేదా సృష్ఠులు, అంటే సృష్టి స్థితి లయములు. చక్రం అంటే వాటి యొక్క సమూహము, భ్రమణము చెందేటువంటిది, అంటే లూప్ అయ్యేటువంటిది. అటువంటి రథమునెక్కినటువంటి యోగికి, సాధకుడికి దండనాథుడైనటువంటి యముడి యొక్క మృత్యుబాధలు ఉండవు. మృత్యుబాధలు అంటే మనం ఏదో శరీరంతో బతికేస్తామని కాదు. వెనకటి రోజుల్లో 1000 ఏళ్ళు బతికినటువంటి వాళ్ళు ఉన్నారు. సరే, 1000 ఏళ్ళు బతికినా అవతార పరిసమాప్తి కావాల్సిందే, మహానుభావులైనా సరే. ఏమిటి అమృతత్వం ఇది? నీవు తెలుసుకున్నప్పుడు ఈ శరీరం నేను అనేటువంటి భ్రాంతి పడిపోతుంది. ఆ భ్రాంతి పడిపోయినటువంటి వాడు అమరత్వంలోనే ఉంటాడు. ఎందుకు? ఇది నాకు సంబంధం లేదు, ఇది ఈ శరీరం. ఇప్పటివరకు ఇది నిజమని నమ్మాను, కానీ ఇది నిజము కాదనేటువంటి ఎరుకలో ఉంటాడు కాదు. కాబట్టి అది వాటి సమూహం. అటువంటి రథాన్ని ఎక్కినటువంటి సాధకుడు జగన్మాత అనుగ్రహంగా అటువంటి వాడికి దండనాథుడైనటువంటి మృత్యోర్మ అమృతంగమయ, మృత్యువు నుంచి కూడా అమృతత్వం వైపుకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మృత్యువు నుంచి అమృతత్వం అంటే శరీరం చచ్చిపోవటం కాదు. శరీరం ఎట్లాగూ పోతుంది, అది జడమే. ఈ చైతన్యం అనేది లేకపోతే ఈ చేయి కదులుతుందా? శవంలాగా కింద పడేస్తారు తీసుకొని వెళ్ళి వెంటనే. అట్లాగే పరతత్వ స్వరూపిణైనటువంటి జగన్మాతని సేవించేటువంటి వాడు దేవే అయిపోతూ ఉన్నాడు. సృష్ట్యాదుల్లో చిక్కుకున్నటువంటి వాడు ఇట్లా ఎప్పుడైతే జగన్మాత తత్వాన్ని అందుకుంటాడో, సృష్ట్యాదుల్లో కూడా వాడు ఉంటూ ఉన్నా, మన యొక్క ఈ ప్రాపంచికంలో ఉంటూ ఉన్నా, తామరాకు మీద నీటి బిందువు ఎలాగైతే ఉంటుందో ఉంటుంది అక్కడ. కానీ దానికి అది అతుక్కొని ఉండదో, ఆ నీటి చెమ్మని తగలదో, నిర్లిప్తుడై జ్ఞానాన్ని కలిగి ఎక్కడ కూడా మరణరహితుడై జీవన్ముక్త స్థితిలో శాశ్వతానందాన్ని పొందుతాడు. ఆ సాధకులు పొందుతారు. దానికోసం ఇంత వాళ్ళు మనకి వసిన్యాది వాగ్దేవతలు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం ఇక్కడ 7 అయింది కాబట్టి
ఈ శ్లోకంతో ఈ నామం వరకు చెప్పుకుందాం. తర్వాత జ్వాలామాలిని ఎలా మనల్ని మనం రక్షించుకునేటువంటి ప్రాకారాలని మనం ఎలా నిర్మించుకోవాలి సాధన క్రమంలో. అంటే ఏదో నిప్పులు వెలిగించుకొని అక్కడ కూర్చుంటే ముందు మనం గాలిపోతాం, అది కాదు. ఎటువంటి గొప్ప భావం ఉండాలి అది చేసుకోవటానికి అనేటువంటిది మనం తెలుసుకునేటువంటిది మనము చూసుకోవాల్సి ఉంటుంది. జగన్మాత గురించి ఒక 3-4 నిమిషాలు చక్కగా ఒక చిన్న స్తుతి చేసుకొని ముగించుకుందాము. నవరత్నమాలికా స్తోత్రము. హారనూపుర కిరీట కుండల విభూషితావయవ శోభిని కారణేశవరమౌళి కోటి పరికల్ప్యమాన పద పీఠికా కాల కాల ఫణిపాశ బాణ ధనురంకుశామరుణ మేఖలా ఫాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసినీం సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం మంధరాయత విలోచనామల బాలచాంద్ర కృత శేఖరీ ఇందిరారమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం స్మేర చారుముఖ మండలాం విమల గండలం విమణిమండలాం హారదామ పరిశోభమాన కుచ భార భీరుతను మధ్యమాం వీరగర్వహర నూపురాం వివిధ కారణేశ్వర పీఠికాం మారవైరి సహచారిణి మనసి భావయామి పరదేవతాం భూరి భారధర కుండలీంద్రమణి బద్ధ భూవలయ పీఠికాం వారి రాశి మణి మేఖలావలయ వహ్ని మండల శరీరిణి వారి సారవహ కుండలం గగన శేఖరీచ పరమాత్మికాం చారు చంద్ర రవిలోచనాం మనసి భావయామి పరదేవతాం కుండల త్రివిధ కోణ మండల విహార షడ్దల సముల్లసత్ పుండరీక ముఖ ఖేదినీంచ ప్రచండ భానుభ సమోజ్వలాం మండలేందు పరివాహితామృత తరంగిణీ మరుణ రూపిణీ మండలాంత మణిదీపికాం మనసి భావయామి పరదేవతాం వారణానన మయూరవాహ ముఖదాహ వారణ పయోధరాం చారణాది సురచుందరీ చికుర శేఖరీ కృత పదాంబుజాం కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రథమ మాతృకాం వారణాంత ముఖ పారణాం మనసి భావయామి పరదేవతాం పద్మకాంతి పదపాణి పల్లవ పయోధరానన సరోరుహాం పద్మరాగమణి మేఖలావలయనీ విశోభిత నితంబినీ పద్మ సంభవ సదా శివాంతమయ పంచరత్న పదపీఠికాం పద్మినీం ప్రణవరూపిణీం మనసి భావయామి పరదేవతాం ఆగమ ప్రణవ పీఠికా మమల వర్ణ మంగళ శరీరిణీం ఆగమావయవ శోభినీమఖిల వేద సార కృత శేఖరీం మూల మంత్ర ముఖ మండలం ముదిత నాద బిందు నవ యౌవనాం మాతృకాం త్రిపుర సుందరీం మనసి భావయామి పరదేవతాం కాళికా తిమిర కుంతలాంత ఘన భృంగ మంగళ విరాజినీం చూళికా శిఖర మాలికా వలయ మల్లికా సురభి సౌరభాం వాలికా మధుర గండ మండల మనోహరానన సరోరుహాం కాళికామఖిల నాయికాం మనసి భావయామి పరదేవతాం కాళికాం అఖిల నాయికాం మనసి భావయామి
పరదేవతాం నిత్యమేన నియమేన జల్పతాం భుక్తిముక్తి ఫలమదామభీష్టదాం శంకరేణ రచితాం సదా జపేన్నామ రత్న నవరత్న మాలికా సదా జపేన్నామ రత్న నవరత్న మాలికా సదా జపేన్నామ నవరత్న మాలికా. దాంతో ఈవేళ మనము ఈ సత్సంగాన్ని ముగించుకోవటము జరుగుతుంది. ఒక 5 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకున్నా జగన్మాత యొక్క గొప్పదైనటువంటి ఆ నవరత్నమాలికని భగవత్పాదులు వారు ఎంత గొప్పదైనటువంటి ఆ విశ్వ సౌందర్యాన్ని అంతా కూడా తీసుకొచ్చి జగన్మాత వైభవాన్ని అందుట్లో మనకి భగవత్పాదులు వారు ఆవిష్కరించారు. అది ఎంతో భుక్తి ముక్తిదాయకం 2 రకాలుగా కూడా ఈ నవరత్నమాలికను చదువుకున్న గొప్పదైనటువంటి ఒక్కొక్క అక్షరం కూడా ఆ కూర్పు అంతా కూడా ఒక మంత్రాక్షరము మంత్రపదములుగానే భాషిస్తూ ఉంటుంది. అందుకని ఏదో చెప్పుకున్నామని కాకుండా ఒకసారి మధ్యలో ఆ అమ్మ యొక్క స్తోత్రాలని మధ్యలో ఒక 5 నిమిషాలు చివరిలో చేసుకుందామనేటువంటి ఉద్దేశంతో చేసుకున్నాము. దాంతో ఇవాళ మన సత్సంగాన్ని ముగించుకుందాము. తిరిగి మళ్ళా మంగళవారం